అందరికి నమస్కారం. మిత్రులారా, అతి దాహం ఇదొక ప్రాబ్లం. ఫ్రీక్వెంట్‌గా వింటూ ఉన్నాం. ఈ సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం మన మొయినాబాద్‌లో, హైదరాబాద్ జేబీఐటీ కాలేజ్ దగ్గర ఉన్న మొయినాబాద్‌లో ఆశ్రమానికి వచ్చేవాళ్ళు ఉంటారు కదా! ఓపీకి. వాళ్ళు ఇటీవల చాలా మంది కంప్లెయింట్ చేస్తున్నారు. మాకు అతి దాహం, ఎంత తాగినా దాహం అయితే తీరట్లేదు. మళ్ళీ నాలుకంతా పెచ్చగట్టుకుపోతూ ఉంటుంది. ఎప్పుడూ తాగుతూనే ఉండాలి. నీళ్లు తాగుతున్నాం, మూత్రానికి ఎక్కువ పోతున్నాం తప్ప మా దాహం అయితే క్లియర్ కావట్లేదు అనే కంప్లైంట్ చాలా చేస్తున్నారు. అది చిన్నపిల్లలకు కూడా ఉంటుంది. మరి 13, 14 ఏళ్ళు అటువంటి వాళ్ళకి ఉంటుంది, పెద్దవాళ్ళకి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనేది ఒక విధంగా చెప్పాలంటే పర్టికులర్ రీజన్ అయితే లేదు. అంటే మీకు బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్స్. అలాగే డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ ప్రాబ్లం ఉంటే కూడా ఇది రావచ్చు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే గర్ల్స్ లో ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉండడము అదొకటి. జెంట్స్ లో కొంతమందికి టెస్టోస్టెరాన్ లెవెల్స్ హై అవుతాయి, సడన్ గా పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయో తెలియదు. అటువంటి కండిషన్ లో కూడా గొంతు, నాలుక పెడసగట్టుకుపోతూనే ఉంది. అలాగే ఇంకా కామన్ కాజ్ వచ్చి మనకు యాంగ్జైటీ, టెన్షన్ ఉండడం, స్ట్రెస్ ఎక్కువ గురి కావడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, ఇవన్నీ కారణాలు ఏవైతే ఉంటాయి. సో ఈ కారణాలు ఏమున్నాయి అన్నది ఒక్కసారి మీరు ఒకసారి చెక్ చేసుకొని వాటికి కావాల్సినటువంటి ఆ రూట్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు ఇది పర్మనెంట్ గా మిమ్మల్ని వదిలేసిపోద్ది. కానీ మనకి ఇప్పుడున్న ప్రాబ్లాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవడానికి ఒక చిన్న చిట్కా చెప్పండి. మీకు కావాల్సింది తామర గింజలు, తామర పూలు మనకు తెలుసు కదా, తామర గింజలు దొరుకుతాయి. లోటస్ సీడ్స్ అంటే దొరుకుతాయి మీకు. ఆ తామర గింజలు దొరికితే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకో. ఎందుకంటే ఈ తామర గింజల్లో క్వెర్సిటిన్ అని చెప్పి ఉంటుంది, అలాగే లోటసీన్ అని చెప్పి 2 ఆల్కలాయిడ్స్. ఇవి 2 కాంబినేషన్ ఒక దాంట్లోనే ఉంటాయి. అదొకటి ఇండివిజువల్. క్వెర్సిటిన్ చాలా వాటిలో దొరుకుతుంది, కానీ దానికి లోటసీన్ కలిస్తే ఈ అతి దాహానికి అది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుందని చెప్తారు. కారణం ఏది పోయి అది వెళ్ళి లోపలికి వెళ్ళి ఏం కరెక్ట్ చేస్తుందో ఇంకా రీసెర్చ్ తెలియలేదు. ఇంకా స్టిల్ రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్. దానికి ఇవి బాగా పనిచేస్తాయి. అందుకని మీరేం చేస్తారంటే ఈ తామర గింజలు తీసుకొని దాని లోపల పప్పు ఉంటుంది, గింజల్ని కొట్టేసి లోపల పప్పు తీయండి. ఆ పప్పుని మీరు దీనికి వాడుకో. ఏం చేస్తారంటే తామర గింజల పప్పు తీసుకొని దాన్ని నీళ్లలో నానబెట్టాలి. తామర గింజలను తీసుకొని దాన్ని కొట్టేసి దాని లోపల పప్పు ఉంటుంది, ఆ పప్పు తీసుకోవాలి. తీసుకొని ఎంతంటే ఒక 20 గ్రామ్స్ కావాలి. 20 గ్రాముల పప్పు తీసుకొని దాన్ని ఒక 1/2 లీటర్ నీళ్ళలో వేసేసి 1 గంట నానబెట్టండి. దాన్ని పూర్తిగా కొంచెం మెత్తగా అవుతాయి. మెత్తగా అయిపోయిన తర్వాత ఆ నీళ్ళని కొంచెం తాగుతూ ఉండాలి. అంతే, ఏం చేయక్కర్లేదు. సింపుల్. మనం మాట్లాడుకున్న ఈ క్వెర్సిటీను ప్లస్ లోటసీన్ అనేటివి ఆ నీళ్ళలోకి వచ్చేస్తాయి ఈజీ, చాలా ఈజీ. అది అంతసేపు నానితే దాన్ని తాగుతూ ఉంటే మీకున్నటువంటి ప్రాబ్లం ఆటోమేటిక్ గ్రాడ్యువల్గా పొద్దున్నుంచి తాగడం మొదలు పెడితే దానికి అంటే ఒకసారి తాగంగానే మళ్ళీ 10 నిమిషాలకు దాహం వేసేది కాస్త ఒకసారి తాగిన తర్వాత 4-5 గంటలకు దాహం వేస్తుంది. 4-5 గంటలకు మనం యూజువల్గా తాగం కదా, అలా తాగుతూ ఉంటే ఒక వారం రోజుల్లో దానికైతే సర్దుకుంటుంది. ఇంకొక ఈజీ మెథడ్ కూడా ఉంది. కొబ్బరి బొండాలు ఉంటాయి కదా, ఈ కొబ్బరి బొండాల్లో ఉండే నీళ్లు తీసుకో. దాంట్లో కొంచెం ఈ ఇలాచీ పౌడర్, యాలకలు ఉంటాయి కదా, దంచేసి ఆ పౌడర్ చేసి ఆ పౌడర్ని దాంట్లో కలపండి. కలిపి కొంచెం ఈ పట్టిక బెల్లం, మిశ్రీ అంటారు, ఆ మిశ్రీ కూడా కలిపేసి దీన్ని కూడా కొంచెం తాగుతూ ఉండండి. మీ అతిదాహం ఖచ్చితంగా తీరిపోతుంది. ఇంకా ఫాస్ట్గా ఈ 2 కలిపి కానీ మీరు కానీ తీసుకుంటే మీ అతిదాహం ఒక రోజులోనే సెట్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా. అంటే క్యూర్ అయిపోతుందని కాదు, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. క్యూర్ కావాలంటే ఏం చేయాలి? మీ రూట్ కాజ్ ఏంటో అది క్లియర్ చేసుకోవాలి. సరేనా? ప్రాణాయామాలు కూడా ఉన్నాయి, శీతలి, శీత్కారి. ఈ 2 చేసుకుంటే కూడా కాస్త చాలా రిలీఫ్ ఉంటుంది మెయింటైన్ చేయడానికి. ఇవన్నీ కూడా చేసి చూడండి మిత్రులారా. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఏదో పెద్ద ప్రాబ్లం ఉందని చెప్పి చాలామంది మహానుభావులు ఈ ప్రాబ్లం లాగా బ్రెయిన్ స్కాన్ తీస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఏదో పోయింది నీకు అని చెప్పి తీస్తున్నారు. ఎందుకు తీస్తారో తెలియదు. కానీ కనుక్కొని ఏం చేస్తారంటే ఏమి చేయరు. మళ్ళీ ఏదో మందులు ఇచ్చి వాడుతూ ఉండమని చెప్తారు. ఎందుకు అంత బాధ? మనకు తెలిసిన మన మెడికల్ షాపులో అదే మన వంటింట్లో ఉండేటువంటి అద్భుతమైన మెడిసిన్ని వాడుకుంటే చిన్న చిట్కాలతోనే పెద్ద ప్రాబ్లమ్స్ సమాధానం చెప్తున్నాం కదా. అందులో ఇది ఒకటి నోట్ చేసి పెట్టుకోండి. సరేనా? మరోసారి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.